గవర్నమెంట్ ఈ 6-7 సంవత్సరాలు పంట నీళ్లు ముడుపునప్పుడు ఉంటాయి కదా సార్, నీళ్లు ముడుపునప్పుడు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మన కలెక్షన్ నీళ్ళు ఎక్కువైతే మాకు నారాయణపూర్ నిండితే మాకు వచ్చేది సార్. నారాయణపూర్ కుట్ర లేదు సార్. ఈ ప్రభుత్వంలో ఒక్క తడ అయితే అయిపోతుంది సార్. ఒక్క తడితోనే మొత్తం ఒక్క తడ అయితే వడ్లు అవుతున్నాయి. ఒక్క తడితో లాస్ అయిపోయాడు. ఒక్క తడ అయితే వడ్లు రెండు ఒక్క తడ అయితే పంట చేస్తున్నారు. గ్రామాలన్నీ 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదేవిధంగా మన కొత్తపల్లి మంత్రి బాగా మొత్తం కింద 4 చెక్ డ్యామ్లు సార్. నాగనూరు, గోపాల్పూర్, తిరుమల, ముగ్గురు అన్ని కూడా ఎండాకాలం కూడా మన ప్రభుత్వం ఈ 2 నెలల నుంచి దృష్టి పెట్టగా రైతులకు చాలా ఇబ్బంది కలిగింది. పచ్చగా కొంచెం కొంచెం సార్ రెండుంటాయి సార్. మన డిఐటీ చెరువు నింపుకునేటువంటి చెరువు నీళ్ళు వస్తాయి. పెద్దపిల్ల పడి ఉంటే వాళ్ళు నీళ్ళు వస్తాయి. ఈ రెండింటితోటి మంచి సస్యశ్యామలంగా 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఎకరానికి 25,000 కట్టేయాలని మనం కొట్టాలి. దానికోసం మీరు రెడీ ఉండండి. మీరు మంచి మాటలు అందుతారా సంగతి ఏంటో ఎలక్షన్ అర్థమైంది కదా. దానికోసం రెడీ ఉండాలి. ధైర్యం జరగదు. వచ్చే తప్పక ఏం చేద్దామంటే 10,000 మందికి చెట్టు కట్టేసి అర్థమైంది కదా. యుద్ధం కాదు 2 నెలలతో మనం చేద్దామి. ఇప్పుడు ఏంటంటే మనం ధైర్యంగా ఉండి ఒకటి ఉండి పోరాటం చేయాలి. రైట్, ఆ పని మీద ఉండండి దయచేసి.